హైదరాబాద్ శివారులోని పటాన్చెరు ఇండస్ట్రియల్ ప్రాంతం పాసమైలారంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సిగాచి కెమికల్స్లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 12 మంది చనిపోగా చాలా మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక సిగాచి ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పటాన్చెరుతో పాటు సంగారెడ్డి నుండి ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో గాయపడిన కార్మికులను హాస్పిటల్కు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరో 15 మంది కార్మికులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐజీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. గాయపడ్డ 26 మందిలో కొందరు సీరియస్గా ఉన్నారని చెప్పారు. మొత్తం షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉన్నట్లు చెబుతున్నారని వివరించారు. రెండో బ్లాక్ను ఓపెన్ చేస్తున్నామని, అందులో ఎవరైనా ఉన్నారా అనేది చూడాలని ఐజీ తెలిపారు. సంఘటనా స్థలానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేరుకున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు అక్కడ ఎలా కొనసాగుతున్నాయి? వెంకట్, పాషమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ కావడం జరిగింది. ఆ రియాక్టర్ ఉదయం 9:15 బ్లాస్ట్ అయినట్టు సమాచారం ఉంది. ఈ 9:30 బ్లాస్ట్ అయిన కంపెనీలో సుమారు 150 మంది కార్మికులు ఫస్ట్ షిఫ్ట్ తో పాటు జనరల్ షిఫ్ట్ కార్మికులు ఉన్నట్టు అనే సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే వారిలో 27 మంది క్షతగాత్రులకు తీవ్ర గాయాలైనాయి. వాళ్ళకు ఆసుపత్రిలో వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే స్థానిక ఆసుపత్రితో పాటు అపోలో తో పాటు అక్కడ మియాపూర్, పటాన్చెరు, చందానగర్ లోని ఆసుపత్రిలో వాళ్ళను ప్రస్తుతం అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే గాయపడే వాళ్ళు నగ్నజిత్ బారి ఒడిశాకు సంబంధించి, రామ్ సింగ్ ఒడిశా, రామ్రాజ్ బీహార్ సంబంధించి, రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, సంజయ్ ముఖయా బీహార్, రణబీర్ కుమార్ దాస్ బీహార్, నీలాంబర్ ఒడిశా, సంజయ్ కుమార్ యాదవ్ ఒడిశా, గణేష్ కుమార్ బీహార్, దేవ్చంద్ బీహార్, యశ్వంత్ విజయవాడ, అభిషేక్ కుమార్ బీహార్, నాగర్జిత్ తివారీ ఒడిశాకు చెందిన వాళ్ళుగా ప్రస్తుతం అయితే వాళ్ళు రికార్డులో గుర్తించారు. ఈ విధంగా ఈ సందర్భంగా ఉదయం నుంచి కలెక్టర్ తో పాటు స్థానిక ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో పాటు ఐజీ సత్యనారాయణ గారు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ జరుగుతున్న పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ జరిగిన ఘటన మీద కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు శిథిలాల కింద ఉన్నారా, ఎవరైనా ప్రాణంతో ఉన్నారా, వాళ్ళను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మంత్రి దామోదర రాజనరసింహతో పాటు వివేక్ వెంకటస్వామి కూడా, కార్మిక శాఖ మంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సిగాచి బ్లాస్టింగ్ సంఘటన బాధాకరం అని చెప్పడం జరిగింది. ఈ 9 గంటల రియాక్టర్ బ్లాస్టింగ్ జరిగింది. వెంటనే ప్రభుత్వం యంత్రాంగం వెంటనే స్పందించింది. క్షతగాత్రులను దగ్గరలో ఆసుపత్రులు తరలించాము. ప్రమాదానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రమాద సమయంలో 65 నుంచి కార్మికులు, జనరల్ షిఫ్ట్ లో 25 మంది కార్మికులు ఉన్నారని వారు చెప్పడం జరిగింది. ప్రమాదం 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఈ ప్రమాద ధాటికి కూలిపోయిందని చెప్పడం జరిగింది. తవ్వకాల్లో 4 డెడ్ బాడీలతో పాటు మొత్తం 12 డెడ్ బాడీలు బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పారు. 34 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి కార్మిక కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి దామోదర చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం వివేక్ కూడా మాట్లాడుతూ
ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రిలోకి తరలించడం జరిగింది. 12 మంది ఐసీలో ఉన్నారు. వారందరూ వెంటిలేటర్ పై ఉన్నారు. వారికి 70 నుంచి 80% కాలిన గాయాలు ఉన్నాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారు రికవరీ అవుతారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. శిథిలాల కింద క్లియర్ చేయగానే మృతుల సంఖ్య క్లియర్ గా తెలుస్తుంది. అప్పటి వరకు ఎలాంటి కౌంట్ చెప్పలేమని చెప్పి కూడా మినిస్టర్ చెప్పడం జరిగింది. ఫ్యాక్టరీ మేనేజర్ కూడా ప్రమాదంలో చనిపోయాడని చెప్పి ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీలోని కార్మికుల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలు కాలిపోయాయి. సీసీ కెమెరాలు కూడా పోయాయి. ఎలాంటి ఆనవాళ్లు దొరకడం లేదు. రియాక్టర్ కూడా పేలడంతో ఆ రియాక్టర్ ప్రమాదానికి కారణం తెలియాల్సింది. సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఎంత ఉందని కార్మిక శాఖకు ఆయన ఆదేశించినట్టు ఆయన చెప్పడం జరిగింది. వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్మలపాలెంలో గ్రామ చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ మాజీ సర్పంచి నక్క మాధవరావు, అతని సోదరులు చెరువులో నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ చర్యపై గ్రామానికి చెందిన మనోజ్, మధు అభ్యంతరం వ్యక్తం చేయగా వారిపై వాగ్వివాదానికి దిగారు. అనంతరం రాడ్లతో దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. మమ్మల్ని అడ్డుకుంటావా, కొట్టి చంపేస్తాం, పూడ్చివేస్తామంటూ బెదిరింపులకు దిగిన నక్క మాధవరావు బృందం జేసీబీతో బెదిరింపులు చేసి రాడ్డుతో దాడి చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూలై 4 నుంచి 11 మధ్య కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలను ఐఐటి కాన్పూర్ చూసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ నుంచి అనుమతి పొందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కృత్రిమ వర్షంకు దాదాపు సుమారు 3,21,00,000 ఖర్చు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో 6 గాయపడ్డారు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మొత్తం 53 వైమానిక ఆయుధాలను రష్యా ప్రయోగించిందని, ఇందులో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ దాడుల్లో 249 డ్రోన్లతో కాల్పులు జరిపి కూల్చినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామింగ్ సాంకేతికతతో అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఈ తీవ్రమైన దాడి నేపథ్యంలో 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధ ముగింపు ప్రయత్నాలపై గంభీర ప్రభావం పడినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. బాంబు దాడుల్లో అనేక ఇళ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ తమ 3వ F-16 ఫైటర్ జెట్ను కోల్పోయినట్లు జెలెన్స్కీ తెలిపారు. దాడులు చేయగలిగే స్థాయిలో ఉన్నంతకాలం ఆగదని జెలెన్స్కీ హెచ్చరించారు. గత వారం రోజుల్లోనే 114 క్షిపణులు, 1270కి పైగా డ్రోన్లు, 1100 గ్లైడ్ బాంబులు ప్రయోగించిందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు శాంతికి పిలుపునిచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధమే కోరుకుంటున్నారని విమర్శించారు. దాదాపు 500 రకాల వైమానిక ఆయుధాలతో ఈ దాడి చేపట్టినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం కమ్యూనికేషన్స్ అధిపతి యోరీ ఇహ్నాత్ వెల్లడించారు. ఇది దేశంపై జరిగిన అత్యంత భారీ వైమానిక దాడిగా అభివర్ణించారు.
ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో 6 గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మొత్తం 537 వైమానిక ఆయుధాలను రష్యా ప్రయోగించిందని, ఇందులో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ దాడుల్లో 249 డ్రోన్లతో కాల్పులు జరిపి కూల్చినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామింగ్ సాంకేతికతతో అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఈ తీవ్రమైన దాడి నేపథ్యంలో 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధ ముగింపు ప్రయత్నాలపై గంభీర ప్రభావం పడినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. బాంబు దాడుల్లో అనేక ఇళ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ తమ 3వ F-16 ఫైటర్ జెట్ను కోల్పోయినట్లు జెలెన్స్కీ తెలిపారు. రష్యా దాడులు చేయగలిగే స్థాయిలో ఉన్నంతకాలం ఇది ఆగదని జెలెన్స్కీ హెచ్చరించారు. గత వారం రోజుల్లోనే 114 క్షిపణులు, 1270కి పైగా డ్రోన్లు, 1100 గ్లైడ్ బాంబులు ప్రయోగించిందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు శాంతికి పిలుపునిచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధమే కోరుకుంటున్నారని జెలెన్స్కీ విమర్శించారు. దాదాపు 500 రకాల వైమానిక ఆయుధాలతో ఈ దాడిని చేపట్టినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం కమ్యూనికేషన్స్ అధిపతి యూరీ ఇహ్నత్ వెల్లడించారు. ఇది దేశంపై జరిగిన అత్యంత భారీ వైమానిక దాడిగా అభివర్ణించారు.